గత కొద్ది నెలలుగా క్రికెట్ అభిమానులంతా వేచి చూస్తున్న మ్యాచ్ అయితే ఈరోజు వచ్చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈరోజు ఈవినింగ్ అయితే మ్యాచ్ ఉంటుంది. సో, మనకు శివరాత్రి వాళ్ళకైతే కాలరాత్రి కావాలని నేను అనుకుంటున్నాను. అలాగుండాలి మన బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ. వాళ్ళైతే ఏదో మనల్ని చిన్న టీమ్ మారి ఫీల్ అయినట్టు చేస్తున్నారు. తారిక్ ఉన్నాడు కదా! ఆ తారిక్‌ని ఏదో పెద్ద స్పిన్నర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అతని కంటే గొప్ప స్పిన్నర్‌లు కావచ్చు, బాబర్ ఆజం కంటే గొప్ప బ్యాట్స్‌మెన్‌లు కావచ్చు మన ఇండియా టీమ్‌లో అయితే ఉన్నారు. ఆ తారీఖు అయితే ఇప్పుడు దబిడిదిబిడైపోయే ఛాన్సే ఉంది. ఒక పక్క సూర్యకుమార్ యాదవ్ గానీ, అభిషేక్ శర్మ గానీ, సో వీళ్ళిద్దరు తగులుకున్నారంటే ఆ తారీఖు ఇంకోసారి బౌలింగ్ రాకుండా ఉండాలి. పాకిస్తాన్ సిట్యుయేషన్ కూడా ఏమంత గొప్పగా ఏం లేదు. వాళ్ళు మొన్న ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు లీగ్ మ్యాచ్‌లోనే. ఏంటే అక్కడ క్యాచ్‌లు మిస్ చేసి గెలిచారు. ఇండియా మీద గెలవాలంటే వాళ్ళకి ఇంకో 11 మందిని తెచ్చుకోవాలి. సో ఇక్కడొచ్చేసి ఆ తారిక్‌ని ఏదో ఒక భూతంలాగా చూపించి ఇండియాని ఓడిపించాలనుకుంటున్నారు. అదేం జరగదు. మన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఏమంత ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్‌లు కాదు. ఆ తారిక్ ఏమంత షేన్ వార్న్ ప్లస్ మురళీధరన్ అంత బౌలర్ ఏమీ కాదు. సో ఇండియా అయితే ఈజీగా గెలిచిందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.